సార్ 5 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చి అందరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత దాని నుంచి కోలుకొని మళ్ళీ ఇప్పుడు రొటీన్ లైఫ్ అయితే అందరూ కూడా లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే సార్, కోల్కతాలో మరొక కరోనా వైరస్ బయటపడింది అని అంటున్నారు. HKU1 అని కూడా చెప్తున్నారు సార్. ఏంటి కరోనా, మరి నిజంగా ఇదంతా డేంజరస్ ఏనా? ఏ రకంగా ఇది స్ప్రెడ్ అవుతుంది? మరి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దీని నుంచి ఏ విధంగా జాగ్రత్త పడాలి? మరి దీనిపైన మీరు ఏ విధంగా చూస్తారు సార్? దీని ఇదేంటి అసలు? ఇప్పుడు మళ్ళొకసారి కొత్త వైరస్ ఇండియాలోకి ప్రవేశించిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కలకత్తాలో ఒక 45 ఏళ్ల స్త్రీ ఈ కరోనాతో ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి కండిషన్ స్టేబుల్‌గా ఉంది. బట్ ఆమె ఎంతమందికి ఆల్రెడీ ఈ కరోనాని అంటించిందో తెలీదు. అందువల్ల ఆమె ఎవరెవరిని కలిసింది, ఆమె నాతో కూడా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికి కూడా టెస్టులు చేయించే కార్యక్రమం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకుంది. సో, దీనివల్ల ఏమన్నా వేరే వాళ్ళకొచ్చి వేరే రాష్ట్రాలకెళ్లారా అన్న యాంగిల్‌లో కూడా పరిశీలిస్తున్నారు. అసలేంటి ఈ కరోనా? కొత్త రకం వైరస్ ఏంటి అనేది చూసినప్పుడు దీని పేరు HKU1 అనేది కరోనా. దీని పేరు HCOV, తర్వాత HKUA పూర్తి పేరనమాట. అంటే మనకి ఇది టెక్నికల్‌గా తీసుకున్నప్పుడు మనం కోవిడ్-19 అనేస్తా ఉంటాం గానీ, దాని వైరస్ పేరేంటి? SARS-CoV-2. SARS-CoV-2 అనేది టెక్నికల్ నేమ్ ఆఫ్ ద కోవిడ్-19 అనమాట. అలాగా ఇప్పుడు దీని పేరేందంటే HCOV-HKU1 అనేది పూర్తి పేరు. మనం సింపుల్‌గా HKU1 అని పిలుస్తున్నాం. సో, ఈ కరోనా ఇది నిజానికి కొత్త వైరస్ ఏమి కాదు. ఇది 2004లో హాంకాంగ్‌లో ఫస్ట్ బయటపడింది. సో, దీని లక్షణాలేంటి? దీనిది ఎలా స్ప్రెడ్ అవుతుంది? దీని ట్రీట్మెంట్ ఏంటి? ఇది రాకుండా ప్రివెన్షన్ ఏంటి? ఈ విషయాల గురించి మనం చూద్దాము. దీని లక్షణాలేందంటే దాదాపు కరోనా లక్షణాలే ఉంటాయి. రెస్పిరేటరీ వైరస్ అనమాట ఇది. రెస్పిరేటరీ ఇల్‌నెస్‌ని క్రియేట్ చేస్తుందిది. అయితే ఇది కోవిడ్-19 అంత వరస్ట్ అయితే కాదు. దాంతో పోలిస్తే అంత వరస్ట్ కాదు. ఇది సెల్ఫ్ లిమిటింగ్ అంటారు దీన్ని. సెల్ఫ్ లిమిటింగ్ అంటే అది దానికదే లిమిట్ అయిపోతుంది. దానికదే క్యూర్ అయిపోతుంది. కాబట్టి ఇది రిజాల్వ్స్ ఇట్‌సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. అది దానికదే పరిష్కారం అయిపోతుంది తప్ప అదేదో భయంకరమైన ఎఫెక్ట్ అయితే చూపించదు. అయితే ఎలాంటి వాళ్ళ మీద చూపిస్తది ఇది? అట్లాగే కోమార్బిడిటీస్, మనకేమన్నా జబ్బులుంటే అది కావచ్చు, ఇలాంటి జబ్బులు ఉండి బలహీనంగా ఉండి ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం డేంజర్‌గా మారే అవకాశం ఉంది. స్ప్రెడ్ ఎలా అవుతుందంటే కరోనా టైప్‌లోనే ఇది కూడా. అంటే మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు డ్రాప్లెట్స్ ద్వారా అవుతారు. అట్లాగే సర్ఫేస్‌లో ఎవరైనా తాకినప్పుడు మనం అక్కడ తాకితే మనం అవుతాము. అట్లాగే ఆహ్, వస్తువుల్ని గాని, కూరగాయలు గాని అన్నీ కరోనా ఎట్లా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. సో, ఇక దీని సింప్టమ్స్ ఏంటి? ఇది మనకు సోకితే మనకేం సింప్టమ్స్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అనేది ఎఫెక్ట్ అవుతుందనమాట. దానివల్ల కోల్డ్, ఫ్లూ లాంటి చలి జ్వరము అవి వస్తాయి. దగ్గొస్తది, జలుబొస్తది, సోర్ థ్రోట్ గొంతు పట్టేసం అది. హెడేక్ వస్తది, జ్వరం వస్తది, న్యూమోనియాగా మారిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి బ్రాంకైటిస్, అంటే సివియర్ కేసుల్లో బ్రాంకైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి విరేచనాలు కూడా జరిగే అవకాశం ఉంది. మెయిన్‌గా లంగ్స్‌ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఆ లక్షణాలను బట్టి మనం వెళ్లి టెస్ట్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఇది మైల్డ్‌గా ఉంటది కాబట్టి చాలామంది మనకొచ్చినా కూడా వచ్చినట్టు కూడా తెలియకపోవచ్చు. మనం ఏదో ఇది జలుబు, జ్వరం అనుకోని పారాసెటమాలో, ఏదైనా యాంటీబయాటిక్ ఏసుకొని కొంత వేడి నీళ్ళు తాగడం, కొంచెం లిక్విడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది రెస్ట్ తీసుకొని. కానీ కొన్ని కేసుల్లో సివియర్ కేసుల్లో మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్‌లో చేరాలి. దీనికి ట్రీట్మెంట్ అయితే ప్రత్యేక ఈ వైరస్‌కి ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే లేదు. మెడిసిన్ అయితే లేదు. మామూలుగా సపోర్టివ్ కేర్ అంటారు. ఆ సపోర్టివ్ కేర్ చేస్తారు. అట్లాగే సింప్టమాటిక్ ట్రీట్మెంట్, మనకి ఏ రకమైన దగ్గుంటే దగ్గుకి, జ్వరం ఉంటే జ్వరాన్ని తగ్గించడానికి ఇలాగా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటది. కొన్ని కేసుల్లో సివియర్ కేసుల్లో మాత్రం ఆక్సిజన్ థెరపీ ఉంటది. తర్వాత బయోటిక్స్ వాడే అవకాశం ఉంటది.
సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటదన్నమాట. సో బేసిక్ గా సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టోమేటిక్ కేర్ ఈ రెండు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక దీని కోవిడ్ ప్రోటోకాల్ అంటాం కదా, కోవిడ్ ప్రోటోకాలే దీనికి కూడా ఫాలో అవ్వాలి. కోవిడ్ ప్రోటోకాల్ అంటే ఏంటి? మనం క్లీన్ గా ఉండడం, బయటికి వెళ్ళి వచ్చినాక చేతుల్ని 15 seconds కడుక్కోవడం, తర్వాత క్లీన్ గా ఉండడం, బయట గుంపుల్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు తీసుకెళ్ళడం, తుమ్ము దగ్గు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి తగలకుండా చూసుకొని నోటికి అడ్డం పెట్టుకొని తుమ్మగడం తగ్గడం అవన్నీ చేయడం. ఇలాంటి కోవిడ్ ప్రోటోకాల్ ని మనం ఎలాగైతే పాటించామో అలాగే కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి. ఇక పబ్లిక్ హెల్త్ కేర్ మనకు కొంత మెరుగైందని చెప్తున్నారు. కరోనా తర్వాత హాస్పిటల్లో కానీ కరోనా వచ్చినా కూడా డీల్ చేయడానికి రెడీగా ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, కిట్స్ కావచ్చు, బేసిక్ మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడైతే అప్రమత్తంగా ప్రభుత్వాలు సెంట్రల్ కానీ ఇట్లు స్టేట్ ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఇది బేసిక్ గా. కాబట్టి మనం హైజీన్ పాటించడం, తర్వాత రెస్పిరేటరీ జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత కాంటాక్ట్ ని వీలైన తగ్గించుకోవడం, సర్ఫేస్ దీంట్లో కంటామినేషన్ లేకుండా క్లీన్ గా పరిసరాలను ఉంచుకోవడం, మాస్కులు వేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రెండోది ఏంటంటే సీజనల్ గా కూడా ఇవి వస్తాయి, హ్యూమన్ నుంచి హ్యూమన్ కి ఇవి చేస్తాయి. అట్లాగే మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుకోవడం అనేది అవసరం. అందుకని డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇది ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. పర్టికులర్ కరోనా వైరస్ అనేది 2004లోనే అంటే 20 ఏళ్లకు ముందే వచ్చింది కాబట్టి దీని లక్షణాలు అన్ని ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి దీని మీద వృద్ధులు, తర్వాత కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ ఏదన్నా వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు వల్నరబుల్ గా ఉంటారు, దీనికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీళ్ళు సూచిస్తున్నారు. ఇది ప్రస్తుతానికైతే ఇండియాలో కలకత్తాలో మాత్రమే కనబడింది. వేరే రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అయితే ఈ వైరస్ ఉన్నట్టుగా ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. ఆమె కూడా ఇప్పుడు సోకిన ఈ HKU1 వైరస్ సోకిన 45 ఏళ్ల మహిళ కూడా హాస్పిటల్ ఇప్పటికైతే ఉంది, కానీ ఆమె సివియర్ గా అయితే ఏమి లేదు. ఆమె అండర్ లిమిటెడ్ దీంట్లోనే ఉంది. ఆమెకి సివియర్ గా అయిపోయి ఆమెకి ఏదో థ్రెట్ అయితే ఏమీ లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి అనేది ఎక్కువ మంది చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏది ఎక్కడ వచ్చినా ఒక భయం అయితే ఉంది. మనకి 5 ఏళ్ళు గడిచిపోయినా కూడా కరోనా ఎఫెక్ట్ భయం ఉంది. ప్రపంచంలో ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక కొత్త వైరస్లు వస్తూనే ఉన్నాయి. WHO కూడా జాగ్రత్తలు తీసుకుంటది. మరోపక్క ట్రంప్ వచ్చి ఆరోగ్య